ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను సెమీఫైనల్ 2 మ్యాచ్ యొక్క రివ్యూ అనాలిసిస్ చెప్తున్నాను. నా ఒపీనియన్ ఏంటి అన్నది. టాప్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఇండియా తరఫున సంజు శాంసన్ 89, అలాగే చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్ మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఇండియన్ బ్యాటర్స్ ఇండియా తరఫున. అండ్ ఇంగ్లాండ్ తరఫున చూసుకుంటే బట్లర్ మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని కన్వర్ట్ చేయలేకపోయాడు. మళ్ళీ సాల్ట్ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. నెక్స్ట్ వాళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు. కారణం జకబ్ బెత్తిల్ ఆడిన సెంచరీ. వాళ్ళతో పాటు విల్ జాక్స్ మంచి ఫైటింగ్ స్కోర్ కొట్టాడు చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్సెస్. ఇది టాప్ పర్ఫార్మెన్సెస్ బ్యాటింగ్ పరంగా. బౌలింగ్ పరంగా వస్తే అందరూ ఎక్స్పెన్సివ్గా పోయారు. స్కోర్ 250 ప్లస్ 500 రన్స్ పిచ్ మొత్తం మీద. సో ఎవరు పెద్ద అందరూ ఎక్స్పెన్సివ్. బట్ బౌలింగ్ స్కోర్ ప్రకారం చూస్తే హార్దిక్ పాండ్యాకి బుమ్రాకి మాత్రం చాలా డీసెంట్ ఓవర్స్ పడ్డాయి. మిగతా అంతా ఎక్స్పెన్సివ్ బౌలర్స్ అయ్యారు. ఎక్స్పెన్సివ్ 3 to 4 బౌలర్స్ 50 రన్స్ కొట్టారు. ఈ పర్ఫార్మెన్సెస్ ఇంకా డిసప్పాయింట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ మ్యాచ్లో అంటే అభిషేక్ శర్మ ఎర్లీగా అవుట్ అయిపోవడం. అవుట్ అయిన తీరు డిసప్పాయింట్ చేస్తుంది. 2 ఫోన్లతో మంచి టచ్లో ఉన్నాడు అనుకుంటే తొందరగా అవుట్ అయిపోయాడు. సో ఫామ్ లేను అన్నది ఒక కన్సర్న్. ఇంకా ఫీల్డింగ్ విషయానికి వస్తే ఇండియా నుంచి అక్షర్ పటేల్ మంచి ఒకటి రిలే క్యాచ్, మూడోది రిలే క్యాచ్ అయింది. ఏ వికెట్ అయితే సంకరణి వాడు విల్ జాక్స్ ఇద్దరితో ఒక వికెట్ పడింది. ఆ వికెట్లో రిలే క్యాచ్ చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. ఇదే పెద్ద డిఫరెన్స్ అయింది. వాళ్ళ కెప్టెన్ ఇంగ్లాండ్ కెప్టెన్ సంజు శాంసన్ ఇచ్చిన ఒక ఈజీ క్యాచ్ని 15 రన్స్ మీద ఉన్నప్పుడు డ్రాప్ చేశాడు. సో అది వాళ్ళకి మంచి పెద్దగా కాస్ట్ అయింది. ఇది కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇందులో. అంతే. బట్ మ్యాచ్ మొత్తం హోరాహోరీగా జరిగింది. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా ఫైనల్కి వెళ్ళినందుకు. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.